వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులకి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి గుడ్ న్యూస్. ఏదైతే హైదరాబాద్ మీదుగా చెన్నైకి హై స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్కి సంబంధించి డిపిఆర్ సిద్ధమైందో, ఆ డిపిఆర్లో భాగంగా అమరావతి సమీపంలో రావెల పరిసర ప్రాంతాల్లో నిర్మించాలనుకుంటున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో బుల్లెట్ రైలుకు సంబంధించిన స్టేషన్ రాబోతా ఉంది అంటూ గతంలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు. ఎందుకంటే రావెల అమరావతి రాజధానికి సమీపంగానే ఉంటుంది, కానీ విజయవాడ సిటీ ప్రజలకి దూరం అయిపోతుంది. దీంతో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అమరావతి రాజధానిలోనే విజయవాడకి సమీపంగా ఉండే విధంగా డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 760 కిలోమీటర్ల పైగా ఈ బుల్లెట్ రైలు కారిడార్ రాబోతా ఉంది. దాదాపు 16 స్టేషన్స్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే లోపుగా. హైదరాబాద్లో, తెలంగాణలో ఒక 4 ప్రధాన స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లో 12 స్టేషన్లు రాబోతా ఉంది. దీనికి సంబంధించి ఫైనల్ డిపిఆర్ కూడా హై స్పీడ్ రైలు కారిడార్ నెట్వర్క్ కేంద్రంలోని ప్రధాన సంస్థ దీన్ని తయారు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే డిపిఆర్ ఫైనల్ చేసి టెండర్స్ కూడా కాల్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు దాదాపు 500 కిలోమీటర్ల కారిడార్ పనులు 86% పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టు నుంచే బుల్లెట్ రైలు పరుగులు తీసిపోతా ఉన్నాయి. ఇక ప్రధానంగా దేశంలో ముంబై నుంచి పూణేకి, పూణే నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై, చెన్నై నుంచి హైదరాబాద్ కారిడార్స్తో పాటుగా ఢిల్లీ నుంచి వారణాసి అంటే కాశీకి, వారణాసి నుంచి సిలిగురికి ఈ కారిడార్స్ ప్రస్తుతానికి చేపడుతున్నారు. ముఖ్యంగా బుల్లెట్ రైల్ కారిడార్లో దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కువ ప్రయోజనం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.